నివాస గృహాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి స్థలాలు ఇప్పించాలని లాలుపురం గ్రామానికి చెందిన కొందరు నిర్వాసితులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కోరారు। ఈ సందర్భంగా లాలుపురం గ్రామానికి చెందిన లింగల భిక్షలు నూతక్కి ప్రసాదులు మీడియాతో మాట్లాడుతూ రూరల్ మండలం ప్రత్తిపాడు నియోజకవర్గం లాలుపురం గ్రామంలో మా తాతలు తండ్రులు కాడ నుంచి లాలుపురం ఎస్సీ కాలనీలో నివసిస్తున్నామని చెప్పారు। ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు మాకు నివాస స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రతి పార్టీకి చెందిన నాయకుడు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆశ పెట్టడమే తప్ప ఇంతవరకు ఏ పార్టీకి చెందిన వారు కూడా మాకు నివాస స్థలాలు ఇవ్వలేదని చెప్పారు। లాలుపురం గ్రామంలో ఎస్సీ కాలనీ పక్కన ఉన్న 175 సెంట్లు పోరంబోకు స్థలంలో మేము నివాస గృహాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ ని కోరినట్లు చెప్పారు। గుంటూరు రూరల్ మండలం పచ్చిపాడు నియోజకవర్గం లాలుపురం గ్రామం మా తాతల తండ్రి నుంచి మేము ఎస్సీ కులం మాది। అయితే మా తాతల తండ్రులు కానించి మేము మా ముత్తాతలు కానించి లాలుపురం ఎస్సీ కాలనీలో ఉంటున్నాం। కనీసం ఇన్ని సంవత్సరాలు మాకు స్థలాలు ఇచ్చింది లేదు, ఏ రాజకీయ నాయకులైనా స్థలాలు ఇచ్చింది లేదు। అవి అప్పుడు ఆ పోరంబాకులు ఉండి అట్ట చిన్న ఇల్లు వేసుకుని ఉండేవాళ్ళు। కనీసం కొంతమందికి అయితే జరగలేని పరిస్థితిలో ఉన్నారు। కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకులు ఇస్తామని చెప్తున్నారు, వెళ్తున్నారు। కానీ మా ఇళ్ల పక్కన 175 సెంట్లు ఆ మధ్యలో పోరంపోకు ఉంది। అది ఈ మధ్య కొత్తగా వెంచరేసి దాన్ని కూడా కలుపుకొని అది ఆక్రమణ చేయాలని చూస్తున్నారు। ఊళ్ళో మామూలుగా ఉంటారు రాజకీయ నాయకులు పలుకుబడి ఉండేవాడు। అయితే మా వాళ్ళు వెళ్ళి అడగటం జరిగింది, గతంలో ఇస్తామని చెప్పారు కదా, మాకు మరి ఏదో కమిటీ వాళ్ళకో లేకపోతే కాస్త లేని వాళ్ళకో తలా చింటిస్తే మేము అందులో ఉంటామంటే అది రాదులే, దాన్ని తర్వాత చూద్దాన్ని దాన్ని దాటి వేసేస్తున్నారు। కానీ ఇప్పుడు వెంచర్లు వేస్తే అది వెళ్ళిపోద్ది కదా, ఇక మాకు అక్కడ ఉంటారు। కనీసం అంబేద్కర్ భవనం కట్టుకోవడానికి కూడా స్థలం లేదు, అక్కడ పోరంబాకు ఉంది, అది ఇస్తే మాకు కాస్త ఒక 50 ఇళ్ళు అంబేద్కర్ భవనం కట్టుకోవడానికి మాకు భోజనాలు చేయాలన్నా మాకు కనీసం కమిటీ లేదు। మా చరిత్రలో ఏంటంటే ఏసీలో పుట్టి కూడా గుంటూరుకి దగ్గరలో ఉండి రూరల్ మండలంలో ఉండి అంబేద్కర్ భవనం లేదు మాకు। 150-200 ఇళ్ళు ఉన్నాయి మావి కనీసం। కానీ ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు నివసిస్తున్నాం। మీరు కావాలంటే అక్కడికి వచ్చి మీడియా పరంగా ఎంక్వైరీ చేయండి సార్। స్థలాల సమస్య ముఖ్యంగా అసలు మాకు ఇచ్చిన చరిత్రలు ఇంతవరకు అది మా అక్కడ గడ్డేశారు, గతంలో ఎప్పుడు ఇచ్చారు, అప్పుడు జనాభా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది? అప్పుడు జనాభా దాదాపు 100 ఇళ్ళు అయితే ఇప్పుడు 200 ఇళ్ళు అయింది, అయినా అదే ఇళ్లలో మధ్య ఉంటాం। అయితే నాయుళ్ళు వాళ్ళంతా ఆపుకుంటున్నారు, కానీ ఈ మాదిగోళ్ళ దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేసి మీకు ఎటువంటిది ఏమి లేదు, ఏం చేయాలన్నా మేమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు। ఈ రోజున మళ్ళా వెళ్ళి ఏమండి మీరు ఇస్తానన్నారు కదా, అప్పుడు మీరు ప్రెసిడెంట్ గా నిలబడ్డప్పుడు అని అంటే ఎక్కడదరా ఏందిరా ఏడా లేదు, సర్వే పెడతాం చూసుకోండి అని అన్నారు। మాకు ఏం చేయాలో తోసగా కలెక్టర్ గారిని కలుద్దామని అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం। మాకు ముఖ్యంగా అంబేద్కర్ భవనం అనేది ఒకటి కావాలా। ఇప్పుడు దానిలో వర్క్ జరుగుతుంది, ఏంది వాళ్ళని అడుగుతుంటే ఏమి లేదు, ల్యాండ్ ముత్యాల సాంబశివరావు అతను అమ్ముకున్నాడు। ఇప్పుడు ఆ దళారులు వచ్చేసేసి ఆ ఉన్న పోరంబాకు కూడా దానిలో కలుపుకొని వెంచర్ గా చేసుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళు।